ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్, శోధనల్ని ఎలా జయించాలి అన్నది మన యొక్క సబ్జెక్ట్. యూత్స్కి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా వాళ్ళు ఎక్కువ సార్లు పాస్టర్స్ కానీ, కౌన్సిలర్స్ని కానీ, లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి స్పిరిచువల్ బ్రదర్స్ని కానీ అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, అన్న నేను శోధనల్ని జయించాలంటే ఏం చేయాలి, హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్ అన్న విషయాన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇది మీ అందరికీ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దయచేసి శ్రద్ధగా మీరు ఈ విషయాల్ని గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. యు కాంట్ అవాయిడ్ టెంప్టేషన్స్ బట్ యు కెన్ ఓవర్కమ్ టెంప్టేషన్స్. యు కాంట్ అవాయిడ్ టెంప్టేషన్స్ బట్ యు క్యాన్ ఓవర్కమ్ టెంప్టేషన్స్ అంటే అర్థం ఏంటంటే, శోధనల్ని రాకుండా నువ్వు ఆప్ చేయలేవు, శోధనల్ని నువ్వు అవాయిడ్ చేయలేవు. నీ జీవితంలో శోధనలు లేని జీవితం అనేది జరగదు. ఖచ్చితంగా శోధనలు వస్తాయి, కానీ శోధనల్ని నువ్వు జయించవచ్చు, శోధనల్ని నువ్వు జయించవచ్చు అన్నటువంటి గుడ్ న్యూస్ నీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. శోధన అంటే ఏంటి? వాట్ ఈస్ రియల్లీ టెంప్టేషన్ మీన్స్ అని మనం ఆలోచిస్తే, టెంప్టేషన్ అనేది ఏంటంటే నిన్ను పాపం చేయడానికి ప్రేరేపించేది. వాట్ ఎవర్ కాజెస్ యూ టు ఇన్స్పైర్ యూ ఆర్ మోటివేట్ టు డూ సిన్, ఇట్ ఈస్ అ సిన్. అర్థమవుతుందా? టెంప్టేషన్, సార్, ఇట్స్ ఎ టెంప్టేషన్. అర్థమవుతుందా? పాపం చేయడానికి నిన్ను ఏదైతే ప్రేరేపిస్తుందో, లేకపోతే ఎవరైతే ప్రేరేపిస్తారో అవన్నీ కూడా మరి శోధన అని, లేకపోతే ఎవరైతే నిన్ను ప్రేరేపిస్తారో వాళ్ళు శోధకులు అని మీరు గమనించాలి. బైబిల్లో మనం చూసినట్లయితే టెంప్టర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. అంటే శోధకుడు అంటే సైతాను లేదా అపవాది. వాడు మెయిన్గా మనల్ని ఏం చేస్తాడంటే టెంప్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ పనే అది, మనం టార్గెట్ చేయడం. దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసులైన మనం టార్గెట్ చేసి ఎలాగ మనతో పాపం చేపిద్దామా, ఎలాగ మనల్ని దేవుడికి దూరం చేద్దామా, ఎలాగ మనల్ని ప్రాబ్లమ్స్లో పడేద్దామా అన్న పని మీద వాడు తిరుగుతూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడనే విషయం దయచేసి మీరు గమనించాలి. అయితే ఇంకొక విషయం, చాలామంది టెంప్టేషన్ రాగానే వాళ్ళు పాపం చేశారనేటువంటి అపరాధ భావంలోకి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. గమనించాల్సింది ఏంటంటే, టెంప్టేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ఎ సిన్. ఆ శోధన అనేది తనంతట అనేది పాపం కాదు. ఇప్పుడు శోధించబట్టం అనేది పాపం కాదు, అదవుతుందా? శోధించబట్టం అనేది పాపం కాదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శోధించబడ్డారు, యేసు ప్రభు కూడా శోధించబడ్డారు. కాబట్టి శోధించబట్టం అనేది పాపం కాదు. చాలా మంది శోధించబట్టమే పాపం అనుకుంటారు. నో నో నో, శోధించబట్టం పాపం కాదు. ఎందుకు అంటే, మన దేవుని బిడ్డలం కాబట్టి మనం శోధించడానికి సైతాన్ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది కంపల్సరీగా జరిగే పని. అది ఏది పాపం అంటే, శోధనకి లొంగిపోవడం పాపం. టు గివ్ ఇన్ టు సిన్ ఈస్ ఏ ప్రాబ్లం ఆర్ ఎ సిన్. శోధించబడడం తప్పు కాదు, శోధనకు లొంగిపోవడము, శోధనలో పడిపోవడం, లేకపోతే శోధనకి గురైపోయి దానికి అది చెప్పే మాట విని మనం పాపం చేయడాన్ని పాపం అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము శోధనకి ఎలా ఉంటుంది, ఏ విధంగా సైతాను శోధిస్తాడు, దాన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలో మనం నేర్చుకుందాం. ఓకే, మీరు అసలు సైతాను ఏ రకంగా శోధిస్తాడు అనేది మీరు తెలుసుకోవాలి. ఒక ప్యాటర్న్ ఉంది సైతాను శోధించేటువంటి, వాడు జనరల్గా యూజ్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి. అందుకే సైతాను తంత్రాలు మనం ఎరగని వారము కాము అంటాడు పౌలు. అంటే సైతాను శోధకుడు కాబట్టి వాడు మనం టెంప్ట్ చేస్తాడు, కాబట్టి వాడు ఏ విధంగా టెంప్ట్ చేస్తాడు అన్నది కొంత అవగాహన మనకు అవసరం. అర్థమవుతుందా? సో దాన్ని మనకి ఎక్కడ చూడవచ్చు? ఫస్ట్ వాడు ఆదాము హవ్వను శోధించాడు, చూసారా? అక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ ఈ ఈ ప్రాసెస్ని ప్రతి టైం కూడా వాడు వాడుకుంటూ ఉంటాడు, ప్రతిసారి కూడా వాడుకుంటూ ఉంటాడు. ఆ 4 స్టెప్స్ నేను మీకు చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఈ శోధన ఎలా జయించాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సాతాను ఏ విధంగా మనల్ని శోధిస్తాడంటే, మనలో కోరికలను వాడుకుంటాడు. వాడు డిజైర్ అనే దాన్ని వాడుకుంటాడు. మనలో డిజైర్స్ ఉన్నాయి కదా, కోరిక అనేది ఉంది కదా, దాన్ని వాడుకుంటాడు. మనకి తర్వాత
మీరు ఇక్కడ చూస్తే ఆదాం హవ్వ దగ్గరికి పాపం చేసిన సందర్భము మూడో అధ్యాయం మనకు దొరుకుతుంది కదా. అక్కడ హవ్వ ఒంటరిగా ఉన్న సమయంలో మరి సైతాను పాము రూపంలో ఆమె దగ్గరకు వచ్చి, మీరు గమనించి సర్పం యుక్తి కలది. సైతాన్ చాలా టాక్టిక్గా వాడు మనల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు విషయం మీరు గమనించాలి. అది స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లో దేని ఫలములని మీరు తినకూడదని దేవుడు చెప్పిన, ఆమెకి ఆ ఫుడ్ తినాలనేటువంటి ఆ కోరిక ఉన్నది కదా, ఆ కోరికని వాడు క్యాష్ చేసుకోవడం అనేది మొదలుపెట్టాడు ఇక్కడ. సో అందుకే ఆడు స్టార్టింగ్ ఆమెకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అన్న దాని మీద పట్టుకున్నాడు. నిన్ను కూడా సైతాన్ ఏం చేస్తాడంటే, నీకు డిజైర్, నీ కోరికలు దేని మీద ఉన్నాయి దాన్ని పట్టుకుని, దేని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెడుతున్నావు, దేని మీద నువ్వు ఫోకస్ పెడుతున్నావు, దాన్ని వాడుకుని వాడు ఏం చేస్తాడంటే నిన్ను టెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మంచి కోరికే, కానీ నువ్వు రాంగ్ వేలో, రాంగ్ టైంలో దాన్ని చేయాలని ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, అది పాపం అవుతుంది. ఇప్పుడు సెక్స్ అనే సెక్షువల్ కోరికలు అనేవి తప్పేం కాదు. దేవుడు మనకి సెక్షువల్ ప్యాషన్స్ లేకపోతే సెక్షువల్ డిజైర్స్ అని ఇవ్వడం జరిగింది, తప్పేం కాదు అది. కానీ దాన్ని ఒక పద్ధతిలో మనము దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎట్లా, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్య మాత్రమే దాన్ని మనము అనుభవించాలి. పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత వేరే వారితో కానీ దాన్ని అనుభవించడానికి మనకి వీల్లేదు. అర్థమవుతుందా? సో అది మంచి కోరిక, కానీ మంచి కోరికను కూడా కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడు, రాంగ్ వేలో చేయడానికి, రాంగ్ టైంలో చేయడానికి వాడు ప్రేరేపిస్తాడు. సో అది మీరు జాగ్రత్తగా గమనించాలి. సో మీ కోరికల విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. రాంగ్ డిజైర్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. రెండవది డౌటింగ్ గాడ్స్ వర్డ్. ఫస్ట్ డిజైర్, రెండోది డౌటింగ్ గాడ్స్ వర్డ్ అన్నమాట. దేవుని వాక్యాన్ని మీరు సందేహించేటట్లు చేస్తాడు. ఏంటి, ఇది నిజమా అని మొదలు పెడతాడు. ఇది నిజమా, దేవుడు ఏమన్నాడు, తింటే మీకు మంచిది కాదన్నాడు. వీడేమంటాడు, తినండి మీకు ఇది మంచిది అంటాడు. అంటే దేవుడు చెప్పిన మాటని డౌట్ పడే విధంగా చేస్తాడు వీడు. దేవుడు ఏదైతే మంచి అన్నాడో వీడు దాన్ని చెడు అంటాడు, దేవుడు ఏదైతే చెడు అన్నాడో దాన్ని వీడు మంచి అంటాడు. సో అప్పుడు మీ మనసులో ఏం చేస్తాడు, వీడు డౌట్ను పుట్టిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మూడవది డిసెప్షన్. మూడోది ఏం చేయండి, వాడు చేసేది డిసెప్షన్. మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటాడు, అబద్ధాలు చెప్తా ఉంటాడు. దేవుడు తింటే మీరు ఖచ్చితంగా చచ్చిపోతారన్నాడు, వీడంటాడు మీరు చావరంటాడు. వీడు అవుట్ రైట్గా దేవుడు చెప్పిందని క్వైట్ ఆపోజిట్లో చెప్పి మిమ్మల్ని ఏం చేస్తాడంటే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మీరు ఏదైతే పాపం చేస్తున్నారో ఆ పాపం అది తప్పు, కానీ వీడేమంటాడంటే, రే భయ్ ఏం రా తప్పే ఉంది రే భయ్, ఎంజాయ్మెంట్ ఉందా లేదా నీకు, నీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారా లేదా, నీ ఏజ్ వాళ్ళకి ఇలా కాకపోతే ఇంకెలా ఉంటారు, మన ఏ తరంలో ఉన్నాం, మన పాతకాలంలో ఉన్నా ఈ టైంలో ఇలా ఉంటే కరెక్ట్, తప్పేం కాదు, చెయ్యి, మీ ఫ్రెండ్స్ చేయట్లేదా, వాడు చేయట్లేదా, వీడు చేయట్లేదా, ఏం తప్పే ఉంది అని చెప్పేసి వాడు నిన్ను ఏం చేస్తాడంటే మోసం చేస్తాడు. ఫైనల్గా నిన్ను వాడు ఏం చేసేదంటే, నాలుగోది డిసొబే. అవిధేయత చూపే విధంగా నిన్ను ప్రేరేపిస్తాడు. ఇక్కడ లాస్ట్ బిట్లో మనల్ని వాడు ఖతం చేయడానికి ప్లాన్ చేస్తాడు అన్నమాట. సో వాడు ఏం చేస్తాడు, మీ కోరికలను వాడుకుంటాడు, జాగ్రత్తగా ఉండండి. రెండోది దేవుని వాక్యాన్ని సందేహించేటట్టు చేస్తాడు, డౌట్ పడేటట్లు చేస్తాడు. ఇది నిజమా అంటాడు, లేకపోతే అంత సీన్ లేదులే అన్నట్టుగా మీలో దేవుని వాక్యాన్ని లైట్గా తీసుకునేటువంటి మనసుని కలగజేస్తాడు. మూడవది డిసెప్షన్, అంటే మోసం చేస్తాడు మిమ్మల్ని, అబద్ధాలు చెప్పి మోసం చేస్తాడు. దేవుడు అది మీకు చెడ్డదే అంటే వాడేమంటాడు, అది చాలా మంచిదిరా భయ్, ఏం కాదు అని చెప్పేసి అంటాడు. చూడండి, వివాహానికి ముందు సెక్స్ అనేది కరెక్ట్ కాదు, దేవుని చిత్తం కాదు, వాక్యానికి విరుద్ధం. కానీ వాడేమంటాడు, వివాహానికి ముందు ఎక్స్పీరియన్స్ ఉండాలి రా భయ్, ఒక నీకు అనుభవం ఉండాలి, అప్పుడు నువ్వు ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ అవుతుంది. రకరకాల మంచి టాక్టిక్తో కూడినటువంటి మనకి ఆలోచన ముందు తీసుకొస్తాడు. అంటే వాడు చెప్పే మాట మనకి ఎలా ఉంటుందంటే కన్విన్సింగ్గా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగోది మిమ్మల్ని ఏం చేస్తాడంటే డిసొబే, అవిధేయత చూపే విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు. సో ఈ ప్యాటర్న్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సైతాను ఆల్వేస్ ఈ స్ట్రాటజీని వాడుతూ ఉంటాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే శోధనని జయించడానికి ఏం చేయాలో నేర్చుకుందాం. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు శోధన జయించడానికి మార్గాలు ఉన్నాయి. శోధన మీరు ఖచ్చితంగా 100% జయించవచ్చు అనేది మీకు గుడ్ న్యూస్. ఓకేనా? ఎలా మనం ఓవర్కమ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. నెంబర్ 1,
రికగ్నైజ్ యువర్ టెండెన్సీ టు సిన్. రికగ్నైజ్ యువర్ టెండెన్సీ టు సిన్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏ విషయంలో బాగా వీక్గా ఉంటావు ఒకసారి ఆలోచించు. ఏ విషయంలో నువ్వు తరచుగా పాపంలో పడిపోతున్నావు, ఎక్కడ ఏ కోరిక వల్ల నువ్వు దెబ్బతింటున్నావు, ఏది తరచుగా నిన్ను పాపం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తుంది, ఆ డిజైర్ ఏంటి, లేకపోతే ఆ పరిస్థితి ఏంటి అన్నది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ గురించి నీకు ఒక అవగాహన ఉండాలి. నీ గురించి నువ్వు అండర్స్టాండింగ్ కరెక్ట్గా గుర్తించాలి. నీ ప్రాబ్లం ఏంటి, నీలో ఉన్న టెండెన్సీ ఏంటి, ఏది చేయడానికి ఏం చేయడానికి నిన్ను పాపం ప్రేరేపిస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. యాకోబు 1:14 మనం చూస్తే, యాకోబు 1:14లో యాకోబు 1:14 చదువుకుందాం. ఏముంటది అక్కడ? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడు శోధింపబడును. ఇక్కడ ఏమవుతుంది? ప్రతివాడు కూడా తన స్వకీయమైన దురాశ, రాంగ్ డిజైర్ అనేది నీలో ఉంటది. అంటే నువ్వు కోరుకోకూడదని కోరుకుంటున్నావు, నీకు హక్కు లేని దాన్ని నువ్వు చేయాలనుకుంటున్నావు, నీకు అనుమతి లేదు కానీ దాన్ని నువ్వు చేయాలనుకుంటున్నావు. అదే పాపం కదా. కాబట్టి నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఏ విషయంలో నువ్వు వీక్గా ఉన్నావు, సెక్స్ విషయంలోనా, మందు తాగే విషయంలోనా, సిగరెట్లు కాల్చే విషయంలోనా, లేకపోతే పోర్న్ వీడియోస్ చూసే విషయంలోనా, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి జల్సా చేసే విషయంలోనా, లేకపోతే క్లబ్కి వెళ్ళే విషయంలోనా, లేకపోతే ఏ విషయంలో నువ్వు చేయకూడదు అనుకున్న ఈ తప్పు కంపల్సరీగా నువ్వు చేసేస్తున్నావు ఎక్కడ అన్నది, నీలో ఏ విషయంలో నువ్వు ప్రాబ్లం ఉంది అన్నది నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. నీ ప్రాబ్లం అంటే నీకు తెలిస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్లు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు నువ్వు ఆలోచించాలంటే ఏంటంటే, వాట్ డిజైర్ మేక్స్ యూ వల్నరబుల్ టు సిన్? ఏ కోరిక నిన్ను పాపం చేయడానికి బలహీనపరుస్తుంది అన్నది ఆలోచించు. ఎవరితో ఉన్నప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు అంటే, నువ్వు ఎవరితో కలిస్తే నువ్వు పాపం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది చక్కగా ఉంటారు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే చాలు, కంపల్సరీగా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా మందు తాగకూడదు అన్నవాడు మందు తాగేసి వస్తాడు, సిగరెట్ తాగకూడదు అన్నవాడు అక్కడికి వెళ్తే సిగరెట్ తాగడం జరుగుద్ది. వాళ్ళతో కలిసి కొన్నిసార్లు వ్యభిచార కొంపలకు కూడా పోవడం జరుగుతుంది. సో ఏంటంటే, ఎవరితో నువ్వు ఉండటం వల్ల పాపంలో పడిపోతున్నావు అన్నది నువ్వు గుర్తించాలి. అర్థమవుతుందా? ఎవరి వల్ల నువ్వు పాపంలో పడిపోతున్నావు, ఏ వ్యక్తి వల్ల నువ్వు పాపంలో పడిపోతున్నావు అన్నది నువ్వు ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. తర్వాత వాట్ ప్రాఫిట్ యూ గెట్ అవుట్ ఆఫ్ సిన్? ఆ యొక్క పాపం చేసినప్పుడు నువ్వు ఏం ప్రాఫిట్, ఏం లాభం నీకు కలుగుతుంది, అది నిజంగా వర్తేనా? గుర్తుపెట్టుకోవాలి, పాపంలో కూడా సుఖం ఉందని బైబిల్ చెప్తాను. అల్పకాల పాప భోగము అంటాడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మోషే గురించి మాట్లాడుతూ, మోషే అల్పకాల పాప భోగాన్ని విడిచిపెట్టేశాడు అని చెప్పేసి చూస్తాం. సో అంటే పాపములో భోగం ఉంది, సుఖం ఉంది, కానీ అది అల్పకాలమే. టెంపరరీ రిలీఫ్, టెంపరరీ సాటిస్ఫాక్షన్ అన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తించాలి. ఇప్పుడు పాపంలో ఎంజాయ్మెంట్ లేకపోతే జనాలు పాపం ఎందుకు చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా ఎందులో ఎంజాయ్మెంట్ ఉంది, కానీ అది చాలా టెంపరరీ, చాలా అల్పమైనటువంటిది. దానివల్ల కాన్సిక్వెన్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. 5 నిమిషాలు ఆ సెక్స్ కోసం ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళడం, అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏం చేస్తారు. కానీ దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు, సుఖవ్యాధులని, ఎయిడ్స్ అని, లేకపోతే రకరకాల రోగాలని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని బాధించేటువంటి సమస్యల గురించి ఆ టైంలో వాళ్ళు ఆలోచించకుండా చేయడమే సైతాన్ పని. వీటన్నిటి గురించి ఆలోచించకుండా నువ్వు చేసి ఎంతసేపు నువ్వు ఆ పాపం మీద ఫోకస్ పెట్టే విధంగా నిన్ను ఎంకరేజ్ చేయడమే వాడి పని. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, పాపంలో సుఖం ఉంది, భోగం ఉంది, కానీ దానివల్ల పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. పాపం తీయగా ఉంటుంది, కానీ దాని పర్యవసానాలు చాలా చేదుగా ఉంటాయి. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే, అవి కొన్నిసార్లు జీవితాంతం మిమ్మల్ని వెంటాడి వేధిస్తాయి, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా బాధిస్తాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు సెక్స్ చేయడం వల్ల ఎయిడ్స్ అనేది వస్తుంది, రావట్లేదా? అంటే ఇప్పుడు వివాహానికి ముందు రకరకాల సెక్షువల్ పార్ట్నర్స్తో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎయిడ్స్ వస్తుందా, రావట్లేదా? వస్తుంది కదా. తర్వాత మందు తాగుతున్న వాళ్ళకి ఆరోగ్యాలు చెడిపోతున్నాయా లేదా? సిగరెట్ కాలుస్తున్నారు, సిగరెట్ కాల్చేవాడికి లంగ్స్ దెబ్బతింటున్నాయి లేదా? చూడండి, ప్రతి దానికి
కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, ప్రతి దానికి కూడా బ్యాడ్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే మీరు చేసేటప్పుడు అవన్నీ ఆలోచించరు. అది చేసేటప్పుడు ఓన్లీ అందులో ఎంజాయ్మెంట్నే చూస్తారు. కానీ దీర్ఘకాలికంగా వాటి వల్ల మీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది, బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది అనే విషయాన్ని దయచేసి మీరు గుర్తించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాలు మీరు అంటే మిమ్మల్ని ఏది శోధిస్తూ ఉంది, ఏ కోరిక మిమ్మల్ని శోధిస్తూ ఉంది, ఏ వ్యక్తులతో మీరు ఉన్నప్పుడు శోధనలో పడిపోతూ ఉన్నారు, పాపంలో పడిపోతూ ఉన్నారు, తర్వాత వాటి వల్ల మీకు ఎంతటి ప్రాఫిట్ ఉంది, అది నిజంగా రియల్ ప్రాఫిట్ అయినా, నిజంగా రియల్ సాటిస్ఫాక్షన్ అయినా కాదనేది మీరు ఆలోచించాలి. తర్వాత హౌ యూ ఫీల్ ఆఫ్టర్ కమిటింగ్ సిన్. పాపం చేసిన తర్వాత చేసినంతసేపు ఎంజాయ్మెంట్ ఉంది, కానీ చేసిన తర్వాత గిల్టీ ఫీలింగ్, నేను తప్పు చేశాను అనేటువంటి బాధ, దానివల్ల వచ్చేటువంటి నష్టాలు, తర్వాత జరిగే పర్యవసానాలు, ఇవన్నీ ఆలోచించుకుంటూ చాలామంది మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారు. తెలుసా మీకు? మనశ్శాంతి లేకుండా బతుకుతూ ఉన్నారు. సో ఇంత డేంజర్ ఉంది. కాబట్టి మిమ్మల్ని ఏ విషయంలో మీరు బలహీనంగా ఉన్నారు అన్నది మీరు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. రెండోది, హౌ టు ఫస్ట్ నువ్వు నీ యొక్క టెంప్టేషన్ ఓవర్కమ్ చేయడానికి నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ రికగ్నైజ్. ఓకేనా? నీకేం ప్రాబ్లం ఉంది, నువ్వు ఏ విషయంలో వీక్గా ఉన్నావు అనేది గుర్తుపెట్టుకో. రెండవది, ఫ్లీ ఫ్రమ్ టెంప్టేషన్ అంటే ఆ యొక్క శోధనని అక్కడే నిలబడి దాంతో నేను పోరాడుతాను అంటాం అనేది కరెక్ట్గా. శోధన నుంచి దూరంగా పారిపోమని బైబిల్ చెప్తాం. అదవుతుందా? యూ షుడ్ ఫైట్ విత్ ది టెంప్టర్ బట్ నాట్ విత్ ది టెంప్టేషన్. శోధకుడితో మనము వాడిని ఎదిరించాలి, కానీ శోధన కాదు ఎదిరించాల్సి. మీరు శోధన కాదు ఎదిరించాల్సిన శోధకుడిని. ఇప్పుడు ఒక ఛానల్ పెట్టుకున్నారు, ఒక ఛానల్ పెట్టారు, ఆ ఛానల్లో చెడ్డవి వస్తున్నాయి. నేను చూడకూడదు అనుకుంటూ అట్లాగే టీవీ స్క్రీన్కి వెళ్ళి చూస్తూ నువ్వు చూడకూడదు అంటే ఏం చేస్తావు? దాన్నే చూస్తూ ఉంటావు, చెడ్డ వాటినే చూస్తూ ఉంటావు. నువ్వేం చేయాలి? ఇమ్మీడియట్గా చేంజ్ ద ఛానల్ మార్చాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? ఛానల్ నువ్వు మార్చేసా. అర్థమవుతుందా? అవి చెత్తవి చూస్తున్నావు అనుకున్నట్టు వెంటనే ఛానల్ మార్చాలి. సో ఫ్లీ ఫ్రమ్ టెంప్టేషన్. ఆ అమ్మాయి దగ్గర నుంచి నీకు శోధన వస్తున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు అమ్మాయికి దూరంగా ఉండాలి. ఆ అబ్బాయి నుంచి నీకు శోధన వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆ అబ్బాయి నుంచి దూరంగా ఉండాలి. ఆ ఆంటీ దగ్గర నుంచి నీకు శోధన వస్తున్నప్పుడు చెప్పి ఏం చేయాలి? ఆ ఆంటీకి లేకపోతే అంకుల్ నుంచి దూరంగా ఉండాలి. ఎస్, ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాను. సో ఇవన్నీ రియాలిటీస్. అర్థమవుతుంది? ఇవన్నీ రియాలిటీస్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. కంపల్సరీగా మనం ఏం చేయాలంటే, అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఏంటదా? 2 తిమోతి 2:22లో ఏమంటాడు పౌలు తిమోతితో? తెలుసా మీకు? 2 తిమోతి 2:22లో ఏమంటాడు తెలుసా? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము, ఫ్లీ, రన్, పరిగెత్తు అంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ జోసెఫ్ దగ్గరికి ఆ ఇంటి యజమాని యొక్క భార్య, యజమానురాలు లేదా ఆంటీ ఆయన శోధించడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన పారిపోయాడు. సో రైట్ సొల్యూషన్ ఏంటంటే అక్కడుండి దాన్ని జయిస్తాను అనుకోవడం కాదు. నేను అసలు మామూలుని కాదు, నేను మామూలు దాన్ని కాదు, నేను ఏ శోధన జయిస్తాను, నువ్వు అక్కడే ఉంటే కంపల్సరీగా డామ్ అని పడిపోతావు. నువ్వు చేయాల్సింది ఏంటంటే పారిపో, నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపో. ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే నువ్వు పాపం చేయడానికి అవకాశం ఉందో ఆ ఫ్రెండ్స్ దగ్గర దూరంగా పారిపో, వాళ్ళకి గుడ్ బై చెప్పేసేయి. వాడి దగ్గరికి వెళ్తే నువ్వు తాగుతావు అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు ఏదో ఒక పాపం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకు. ఫ్లీ, వెళ్ళిపో, వాళ్ళ నుంచి దూరంగా ఉండు అన్నది నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయము. అక్కడే ఉండి జయిస్తానంటే మాత్రం కంపల్సరీగా నువ్వు పడిపోతావు, అందులో డౌట్ లేదు. జోసెఫ్ మనకి మంచి ఎగ్జాంపుల్, పారిపోవడమే. ఎందుకో తెలుసా? 1 కొరింథీ 10:13లో ఒక మంచి మాట ఉంది. 1 కొరింథీ 10:13 ఏంటి? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడినీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేయను. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు అంటే నీకు శోధన వచ్చిందంటే దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా ఉందని అర్థం. అర్థమవుతుందా? నీకు శోధన వచ్చిందంటే తప్పించుకునే మార్గం కూడా, నువ్వు ఆ మార్గం కనిపెట్టి తప్పించుకుని ఎస్కేప్ అయిపోవాలి. అర్థమవుతుంది? తప్పించుకుని పారిపోవాలి. అక్కడే ఉంటానంటే కుదరదు. సో మనం చాలాసార్లు పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే అక్కడే ఉండడం. నువ్వు ఎదిరించాల్సిన శోధన కాదు, నువ్వు ఎదిరించాల్సిన శోధకుణ్ణి, సైతాన్ని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మూడోది,
రెసిస్ట్ టెంప్టేషన్ విత్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. ఈ శోధనని ఎట్లా మనం ఎదిరించాలి, లేకపోతే ఈ శోధకుడిని ఎట్లా మనం ఎదిరించాలి అని మనం చూసినట్లయితే దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా. చూడండి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు శోధించబడినటువంటి సంఘటన మనకు అక్కడ రాసింది. చాలా అద్భుతమైనటువంటి సంఘటన అది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మీరు చదివితే అక్కడ ఉంటుంది. అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టుకు ఆత్మ వలన అరణ్యమును కొనిపోబడిను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు రాయబడి ఉన్నదే నేను. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూడండి, సైతాను శోధకుడు యేసుప్రభుని శోధించినప్పుడు యేసుప్రభు ఎట్లా సైతాన్ని ఎదురిస్తున్నారు? వాక్యము చేత, ఇగో ఇట్లా రాయబడి ఉన్నది అని. శోధకుడైన సైతాన్ని ఆయన జయించడానికి ఆయన ఉపయోగించిన ఆయుధం ఏంటి? వాక్యం. ఇట్లా రాయబడి ఉంది, నువ్వు వాక్యానికి విరుద్ధంగా చేయమని చెప్తా ఉన్నావు, నో అని చెప్పేసి యేసుప్రభు వారు చెప్పారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇదంతా కూడా చూడండి, యేసుప్రభు వాక్యాన్ని ఉపయోగించి ఆయన సైతాన్ని సైతాను శోధన జయించడం జరిగింది. చాలా మంది ఈరోజు యవనస్తులు పాపంలో పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనస్సులో, వాళ్ళ బ్రెయిన్లో, వాళ్ళ మైండ్లో వాక్యం లేకపోవడం. వాక్యం చదవకపోతే నువ్వు శోధన జయించలేవు ఫ్రెండ్. కంపల్సరీగా వాక్యం నీ హృదయంలో ఉంటేనే నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. అంటే నీకు స్ట్రాంగ్ బైబిల్ రీడింగ్ హ్యాబిట్ ఉండాలి, స్ట్రాంగ్ బైబిల్ రీడింగ్ హ్యాబిట్ ఉండాలి. మనం చివరి ఇయర్ ఎండింగ్ వచ్చేసాం కదా, నువ్వు బైబిల్ ఈ సంవత్సరం ఎట్లా చదివావు ఒకసారి ఆలోచించు. ఒక్కసారి నువ్వు ఎంతవరకు బైబిల్ చదివావు? కనీసం ఒక్కసారైనా కంప్లీట్ చేసావు బైబిల్ని? ఎంతకాలం దేవుడిని నమ్ముకునే రక్షణ పొంది ఇంతకాలం ఒక్కసారి నువ్వు బైబిల్ కంప్లీట్ చేసినావు పూర్తిగా? చాలా మంది న్యూ టెస్ట్మెంట్ చదువుతారు కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ చదవరు. ఎప్పుడు చూసినా కీర్తన కొంతమంది, ఎప్పుడు చూసినా కొంతమంది సామెతల్లోనే, లేకపోతే ఎప్పుడు చూసినా మత్తయి సువార్త, లేకపోతే యోహాను సువార్త, వీటిలోనే ఉంటారు. ఇక అక్కడ నుంచి కదలరు. కొంతమందికి ఆదికాండం ప్రతి సంవత్సరం జనవరి 1 స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఎన్ని జనవరి 1 వచ్చినా ఆదికాండంలోనే ఉంటారు. వాళ్ళ జీవితంలో కూడా శోధన జయించలేరు. కారణం ఏంటంటే వాళ్ళు వాక్యానికి విలువ లేదు వాళ్ళ జీవితంలో, వాక్యాన్ని చదవట్లేదు వాళ్ళు, వాక్యం వాళ్ళ మనసులో లేదు, వాక్యం వాళ్ళ హృదయంలో లేదు. కాబట్టి సైతాను ఏ రకంగా శోధిస్తాడు? వాడు శోధించినప్పుడు ఇది సైతానా కాదా అనేటువంటి గ్రహింపు నీకు ఎలా వస్తుంది? వాక్యం నీలో ఉంటేనే వస్తుంది. కాబట్టి అందుకే మనం వాక్యాన్ని చదవడం మాత్రం కాదు, ధ్యానించడం మాత్రం కాదు, దాన్ని కంఠస్థం చేసి భద్రంగా దాచిపెట్టుకోవాలి. వాక్యం ఉండాల్సింది ఇట్లా ఈ బుక్లో కాదు, నీ హృదయంలో ఉండాలి వాక్యం. అందుకే 119వ కీర్తనలో చాలా అద్భుతమైన మాట కీర్తనగాడు చెప్తాడు. ఏంటది? 119వ కీర్తన, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను? నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. పాపం చేయకుండా ఉండాలి అంటే నీ హృదయంలో ఉండాల్సింది వాక్యము. నీ హృదయంలో వాక్యం ఉందా మిత్రమా? నువ్వు వాక్యాన్ని చదివే వ్యక్తివైనా, వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివైనా, వాక్యాన్ని హృదయంలో కంఠస్థం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తివైనా, లేకపోతే ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ రీడ్ బైబిల్, ప్లీజ్ బై హార్ట్ బైబిల్, దెన్ యూ కెన్ ఓవర్కమ్ టెంప్టేషన్స్ ఈజీలీ. బైబిల్ని చదవండి, ధ్యానించండి, కంఠస్థం చేయండి, మీ హృదయంలో దాచిపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు శోధనను జయించగలుగుతారు, అందులో డౌటే లేదు. ఇంకో విషయం తెలుసా మీకు? యేసుప్రభు వారు శోధకుడిని, అంటే ఆ సైతానికి ఆన్సర్ ఎట్లా ఇచ్చారంటే వాక్యంలోంచి. వాడు కూడా ఏం చేశాడు? వాడు కూడా వాక్యంలోంచి చెప్పడం మొదలు పెట్టాడు. కానీ వాడేం చేస్తాడు? వాక్యాన్ని ట్విస్ట్ చేస్తాడు. కాబట్టి వాక్యం సైతాను కూడా తెలుసు. వాడు ట్విస్ట్ చేసి మనల్ని వక్రీకరించి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. అంటే నీకు వాక్యం తెలిస్తే సరిపోదు, వాక్యం కరెక్ట్గా తెలియాలి. యూ మస్ట్ నో డాక్ట్రిన్స్ ఆల్సో. జస్ట్ బైబిల్ చదవడం కాదు, యూ షుడ్ లెర్న్ ద డాక్ట్రిన్స్, యూ షుడ్ స్టడీ ద డాక్ట్రిన్స్,
You should understand the doctrines. You should have a solid understanding of scriptures. లేఖనాల గురించి సరైన లోతైన అవగాహన నీకు ఉండాలి. నువ్వు కనీసం బైబిలే చదవకపోతే ఆ స్థాయికి నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? చాలామంది యూత్స్ పాపలను పడిపోవడానికి ప్రధాన కారణము బైబిల్ చదవకపోవడమే. ఐ రిక్వెస్ట్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ రీడ్ బైబిల్ చదవండి. దయచేసి బైబిల్ని చదవండి. మీ మంచి కోసమే కదా బైబిల్ని చదవండి, ఓకేనా? తర్వాత 4వదిగా మనం పాపాన్ని జయించాలంటే రీఫోకస్ యువర్ మైండ్ అండ్ హార్ట్ విత్ ప్రైజ్. అంటే మీ మైండ్ని, మీ హృదయాన్ని రీఫోకస్ చేయాలి, రీడైరెక్ట్ చేయాలి. అర్థమవుతుందా? మీరు ఎట్లా? దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడి మీద మీరు ఫోకస్ పెట్టాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేకపోతే తప్పు చేసే వ్యక్తి మీ ముందున్నాడు, శోధన ఎక్కువైపోయింది. మీరు ఎప్పుడు దాని గురించి, ఆ శోధన గురించి, ఆ వ్యక్తి గురించి, ఆ పాపం గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా పాపంలో పడిపోతారు. మీరు చేయాల్సింది ఏంటి? మీ మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి. మీ మైండ్ ఏం చేయాలి? డైవర్ట్ చేసుకోవాలి, రీఫోకస్ చేయాలి. అక్కడ ఫోకస్ చేయడం మానేసి వేరే దాని మీద ఫోకస్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, టీవీ ఛానల్ని చూడకూడదు అంటే వాళ్ళ ప్రయోజనం లేదు. ఇమ్మీడియట్ చేంజ్ ది ఛానల్ మార్చేసాయి. నీ ఫోన్లో పోర్న్ వెబ్సైట్స్ సంబంధించిన లింకులు ఉన్నాయి, వాటిని బ్లాక్ చేసాయి. నీ డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో చెత్త వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసాయి. దానికి బదులు మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకో. దాని బదులు ఇంతకుముందు నువ్వు అవి చూసే దాని బదులు ఈ సమయంలో మంచి వీడియోస్ చూడు. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు చెడు వీడియోస్ చూసేవాడు, ఇప్పుడు మంచి మెసేజ్లు విను. అర్థమవుతుందా? నువ్వు లేకపోతే మంచి విషయాల మీద దృష్టి పెట్టు. అందుకే అంటాడు పౌలు గారు, ఏమంటాడు? ఆత్మీయ విషయాల మీద, నోబుల్ విషయాల మీద, ఉన్నతమైన విషయాల మీద మీరు ఫోకస్ పెట్టండి. స్పిరిచువల్ మ్యాటర్స్ మీద ఫోకస్ పెట్టండి. ఒకటే సీక్రెట్ ఫ్రెండ్, నీకు అది ఊరికే పాపపు ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే ఇమ్మీడియట్గా నువ్వేం చేయాలా? నువ్వు వేరే పని పెట్టుకోవాలి. అంటే వేరే వాటి మీద నువ్వు ఫోకస్ పెట్టుకోవాలి. నీ మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి. నేను చేయను నువ్వు చూడను అనుకుంటే పడిపోతావు. అర్థమవుతుందా? వేరే వాటి మీద మనం దృష్టి పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అది. తర్వాత యోసేపు గురించి ఒకసారి ఆలోచిద్దాం. యోసేపు ఆ రోజు ఆ ఆంటీ తను శోధించిన దగ్గరకు వచ్చినప్పుడు పాపం చేయకుండా పారిపోవడం కారణం ఏంటి? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? కారణం ఏంటనుకుంటున్నారు? ఆంటీ ఏముంది? ఎవ్వరు లేరు ఇంట్లో, చేయొచ్చు కదా అని బలవంతం చేసింది. కానీ ఆయన ఏమన్నాడు? ఎవరు చూడట్లేదు కదమ్మా, నా దేవుడు చూస్తున్నాడు, ఆయన ఎదుట నీ ఇట్లా దుష్కార్యాన్ని నేను ఎట్లా చేయాలి? చూడండి, యోసేపు ఎప్పుడు కూడా గాడ్ కాన్షియస్నెస్తో ఉన్నాడు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు సన్నిధి అన్ని చోట్ల ఉంది అని ఆయన మనసంతా కూడా, ఫోకస్ అంతా కూడా దేవుడు దృష్టి ఆలోచిస్తున్నాడు. అంటే గాడ్ ఓరియంటెడ్గా దేవుడి దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. ఆయన ఫోకస్ అంతా గాడ్లీగా, అంటే ఏంటంటే ఆయన యొక్క ఆలోచన అంతా కూడా దేవుడు వైపు నుంచి ఆలోచించడం మొదలుపెట్టాడు. అర్థమవుతుంది? మనం కూడా మన ఫోకస్ అంతా దేవుడి మీద పెట్టాలి. ఎంతగా దేవుడి గురించి ఆలోచిస్తాము, ఎంతగా దేవుడి గురించి అండర్స్టాండ్ చేసుకుంటాం, ఎంతగా దేవుడిని స్తుతిస్తాము, దేవుని ఎంతగా మనం ఆరాధిస్తాము, దేవుడికి ఎంతగా మనం ఆయనలో ఆత్మీయ ఎదుగుతామో అంతగా మనం పాపాన్ని జయించడానికి శక్తిని సంపాదించుకుంటాం. ఫోకస్ ఆన్ గాడ్, నాట్ ఆన్ సిన్. ఫోకస్ ఆన్ గాడ్, నాట్ ఆన్ యువర్ ప్రాబ్లం. అర్థమవుతుంది మీకు? ఫోకస్ ఆన్ గాడ్, నాట్ ఆన్ యువర్ టెంప్టేషన్ అన్నది మీరు దయచేసి గుర్తుపెట్టి, దానికోసం మీరు ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. ప్రభువా, నాకు ఈ శోధన వస్తుంది, పలానా అమ్మాయి దగ్గర నుంచి శోధన వస్తుంది, పలానా అబ్బాయి దగ్గర నుంచి శోధన వస్తుంది, పలానా ఆంటీ దగ్గర నుంచి, పలానా అంకుల్ నుంచి, పలానా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మందు తాగడానికి వాళ్ళు నన్ను ప్రేరేపిస్తున్నారు, సిగరెట్ తాగడానికి నన్ను ప్రేరేపిస్తున్నారు. ప్రభు, అక్కడికి వెళ్తే నేను ఆటోమేటిక్గా పడిపోతున్నాను. ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నాకు ఈ శోధన జయించిన శక్తిని ప్రభువా అని ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు కదా. ప్రభు అన్నారు, మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అన్నారు. నువ్వు పడిపోతున్నానన్నా, నేను పడిపోతున్నానా, నీ పాపంలో పడిపోతున్నానా అంటున్నావు, కానీ ఆ పాపంలో పడిపోకుండా ఉండటం కోసం దేవుని సహాయాన్ని నువ్వు తీసుకుంటున్నావా? దేవుడి హెల్ప్ తీసుకుంటున్నావా? దేవుడికి ప్రార్థన చేస్తున్నా? ఒకవేళ నీ జీవితంలో అది కంటిన్యూస్గా హ్యాబిచువల్ సిన్ అయిపోయింది అనుకో, నువ్వేం చేయాలా? అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన. ఎందుకంటే కొన్ని మొండి సమస్యలు, మొండి హ్యాబిట్స్, లేకపోతే చెడ్డ అలవాట్ల నుంచి మనం బయటపడాలంటే కంపల్సరీగా
ఫాస్టింగ్ ప్రేయర్ అవసరం. ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. మీకున్న శోధన ఏదైతే ఉందో, మీకు ఏదైతే వీక్నెస్ ఉందో దాని గురించి ప్రేయర్ చేయండి, మంచిది కదా, ఓకేనా. తర్వాత అయినా కూడా నువ్వు తరచుగా పాపలు పడిపోతున్నట్లయితే ఇమ్మీడియట్ నువ్వు చేయాల్సిన రిపెంట్ క్విక్లీ వెన్ యూ ఫెయిల్. నువ్వు ఎప్పుడైతే పడిపోతావో పాపంలో ఇమ్మీడియట్గా రిపెంట్ అవ్వండి, పశ్చాత్తాపడండి. మొదటి యోహాను 1:9 ఏముందంటే, మనము మన పాపం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. మనము మన పాపమును ఒప్పుకుని ఎడల ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడని దేవుడు చెప్పాడు. నువ్వు పాపంలో పడిపోయావా, టెంప్టేషన్ లొంగిపోయావా, పాపం చేసి అపరాధ భావంతో కుమిలిపోతా ఉన్నావా, అలాగే నువ్వు కుమిలిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమనంటే, అరే బిడ్డ, నా దగ్గరకు వచ్చి నీ పాపం నా దగ్గర ఒప్పుకో, నేను క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాను, నేను మనశ్శాంతిని ఇస్తాను, నువ్వు నాకు ప్రార్థన చేయి, దాని నుంచి బయటపడడానికి మార్గం కూడా నేను చూపిస్తాను అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, మీరు ఇమ్మీడియట్గా పాపం చేసినట్లయితే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, పాపం చేసిన వెంటనే మీరు చేసిన పని ఏంటంటే రిపెంట్. అయ్యో ప్రభువా, నన్ను క్షమించు, నేను తప్పు చేసేసానే అని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణ అడిగి ఆయన యొక్క సహాయాన్ని వేడుకోండి. ప్రభువా, ఇది చేయకుండా ఉంటాను, నాకు హెల్ప్ చేయ ప్రభువా అని మీరు వేడుకోనండి. అలాగే అపరాధ భావంతో మిగిలిపోకుండా అక్కడే శోధకుడు మిమ్మల్ని లోబర్చుకుని మిమ్మల్ని మరింతగా పాపంలోకి తోసేటువంటి ప్రమాదం. ఇప్పుడు నువ్వు పాపం చేస్తావు, అపరాధ భావం నీలో ఉంటుంది, నువ్వు ఎట్లా పాపం చేసేసినావు కదా, దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఇంక అట్లాంటప్పుడు దేవుడు నిన్ను ఎట్లాగో పట్టించుకోడు, దేవుడు నిన్ను ఎట్లాగో దీవించడు. ఇంకా నువ్వేం చేస్తావు? ఎంజాయ్ చేయి, లైఫ్ని ఎంజాయ్ చేయి, ఇంకా ఎంజాయ్ చేయి అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు, ఇంకా నేను ప్రేరేపిస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు చివరికి నువ్వు చేసే తప్పుగా కూడా భావించకుండా అట్లాగా నీ హృదయాన్ని కఠినం చేసేస్తాడు అన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావో ఎప్పుడైతే నీలో అపరాధ భావం కలిగి ఇమ్మీడియట్ దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి దేవుడిచ్చే క్షమాపణ పొందుకుని ఆ పాపం నుంచి, ఆ యొక్క భారం నుంచి విడుదల పొందుకో. అంతేగా నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడగకుండా అలాగే ఉన్నట్లయితే నువ్వు కృంగిపోతావుగా. ఆ టైంలో వాడు వచ్చి ఏం చేస్తాడంటే, నేను మరింత పాపం చేసే విధంగా వాడు దారిలోకి నేను తీసుకెళ్ళిపోతాడు. జాగ్రత్త. తర్వాత హ్యావ్ గుడ్ ఫెలోషిప్ విత్ ద చర్చ్. చర్చ్తో మంచి ఫెలోషిప్ని మీరు కలిగి ఉండండి. చర్చ్తో మంచి ఫెలోషిప్ మనము కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా, మనము చర్చ్లో మనం ఉన్నప్పుడు, సంఘంతో మనం ఉన్నప్పుడు మనలో ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. చర్చ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ప్రతి వారం మనం దేవుని వాక్యం వింటాము, అలాగే ప్రతి వారం బైబిల్ స్టడీ వింటాము, తర్వాత ప్రార్థన మీటింగ్లో మనం పాల్గొనడం ద్వారా ఏమవుతుంది, మనము స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవుతాం. రెండోది, మనకి చక్కటి ఫెలోషిప్ ఉంటుంది, సహవాసం ఉంటుంది. అట్లీస్ట్ చర్చ్లో బిలీవర్స్ చూస్తారే అన్న ఒక భయం అని మనకు ఉంటుంది. అమ్మో, మా బిలీవర్స్ ఎక్కడం చూస్తే, మా చర్చ్లో ఎక్కడం చూస్తే నా పరుగు పోతుంది, నా సాక్ష్యం పోతుంది అనేటువంటి ఫియర్ కూడా మంచిదే, హెల్దీ ఫియర్, అది మంచి ఫియరే. సో ఈ రకమైనటువంటి మనలో ఒక రకమైన అకౌంటబిలిటీ, లేకపోతే ఒక రకమైన భయము, లేకపోతే ఒక రకమైనటువంటి జాగ్రత్త తీసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. చూడండి, ఎక్కువ మంది పాపం చేయడానికి పడిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వేరే ప్రాంతం ఉద్యోగ నిమిత్తమో, చదువు నిమిత్తమో దూరంగా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎక్కువగా పాపంలో పడిపోతారు. కారణం ఏంటి, ఇక్కడ మా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు నన్ను చూసేవాళ్ళు లేరు, కాబట్టి నీ ఇక్కడ ఎట్లున్నా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, పాపంలో పడిపోతున్నారు. అందుకని మీరు ఏం చేయాలంటే, ఒక ఉద్యోగ నిమిత్తం కానీ, ఒక చదువు నిమిత్తం కానీ మీరు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి, కంపల్సరీగా అక్కడ ఉన్న మంచి చర్చ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసి ఒక మంచి చర్చ్ని కనుగొని వాక్యానుసారమైన సంఘాన్ని కనుగొని అందులోకి రెగ్యులర్గా మీరు చర్చికి వెళ్ళాలి. కంపల్సరీగా మీరు చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్తేనే మనం స్పిరిచువల్గా హెల్దీగా ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాం. అందుకే హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, హెబ్రీ 10 మనము 24 చూసి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించి, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యము చేయటం ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచించము. ఇక్కడ ఏమంటున్నాడు, ఓకే, సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజం కూడా మానొద్దు అంటున్నాడు. అంటే సంఘంగా కూడా మానొద్దు. మీరు ప్రభు రాకడ దినము సమీపించే కొలది మీరు ఒకరినొకడు ఏం చేయాలి,
హెచ్చరించుకుంటూ ఉండాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి, ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఉండాలి. అర్థమవుతుంది మీకు? చర్చికి వెళ్తేనే ఆ ఎంకరేజ్మెంట్ దొరికింది, చర్చికి వెళ్తేనే ఆ ప్రోత్సాహం మీకు దొరుకుతుంది, ఆ చర్చికి వెళ్తేనే మీకు ఆ కరెక్షన్ మీకు దొరుకుతుంది. చర్చ్ లైఫ్ లేకుండా మీరు స్పిరిచువల్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అన్న విషయం దయచేసి మీరు గుర్తించండి. అందుకే దేవుడు మనం ఒంటరిగా ఉంటే పడిపోతాం అని చెప్పి దేవుడు మనకి ఇచ్చిన ఫ్యామిలీ చర్చ్తో మనం మంచి బంధంలో ఉండాలి. తర్వాత హ్యావ్ ఏ గాడ్లీ మెంటర్ ఆర్ ఫ్రెండ్ టు షేర్ యువర్ బర్డెన్స్. మీ లైఫ్లో మీరు శోధనలు పడిపోతున్నారు, లేదా పాపంలో పడిపోతున్నారు, వాటిని ఎవరితో చెప్పుకోవడానికి మీకంటూ ఎవరు లేకపోతే అది చాలా బాధాకరం. మీ యొక్క బర్డెన్ని, మీ యొక్క మీ యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి ఒక మంచి గాడ్లీ మెంటర్ మీకు ఉండాలి. అంటే మెంటర్ అంటే అర్థం ఏంటంటే నేను ఓకే నువ్వు చెప్పిందని అతడు అర్థం చేసుకుని నీకు ఆత్మీయంగా నీకు గైడెన్స్ ఇచ్చే వ్యక్తే ఉండాలి. నువ్వు చెప్పినప్పుడు నీ పరిస్థితిని అర్థం చేసుకుని నిన్ను స్పిరిచువల్గా ఎంకరేజ్ చేయడానికి కావాల్సిన మంచి మాటలు చెప్పేవాడు గాను, అలాగే నీకు మంచి గైడ్లైన్స్ ఇచ్చేవాడు గాను, నిన్ను అప్పుడప్పుడు పట్టించుకుని నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి నిన్ను ప్రశ్నించడానికి, నిన్ను సరిచేయడానికి నువ్వు ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వాలి. అలాంటి ఒక గాడ్లీ మెంటర్ని నువ్వు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? లేకపోతే అట్లాంటి వ్యక్తి, లేకపోతే ఒక గాడ్లీ ఫ్రెండ్, ఒక మంచి ఆత్మీయమైన స్నేహితుడితో స్నేహం చేయడం మంచిది. ఎవరైతే ఫ్రెండ్ నిన్ను బాగా అర్థం చేసుకుంటాడో, నువ్వు చెప్పిన వెంటనే నువ్వు ఇట్లాంటి పాపం చేసావరా అని నేను అసహించుకోవడం కాకుండా, నువ్వు అలాంటి పాపంలో పడిపోతున్నందుకు వాడు చాలా బాధపడి, లేకపోతే ఆమె చాలా బాధపడి నిన్ను అర్థం చేసుకుని నీకోసం ప్రార్థన చేసే వ్యక్తిగా, లేకపోతే నీకు మంచి గైడ్లైన్స్ ఇచ్చే వ్యక్తిగా, లేకపోతే నిన్ను ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తూ ఎలా ఉన్నావు ఏంటని చెప్పేసి నిన్ను అడిగే వ్యక్తిగా ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో అలాంటి వ్యక్తితో స్నేహం చేయండి. ఫెలోషిప్లో ఎక్కువగా టచ్లో ఉండి అట్లాంటి వ్యక్తితో. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే మనకి అట్లాంటి వ్యక్తితో ఒక అకౌంటబిలిటీ ఉన్నప్పుడు, జవాబుదారీతనం ఉన్నప్పుడు అది మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అర్థమవుతుంది? ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీకు మెంటర్ ఎవరైనా ఉన్నారా? అంటే మీరు మీ యొక్క పాపం పడిపోయినప్పుడు వాటిని షేర్ చేసుకోవడానికి ఎవరన్నా ఒక వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసుకున్నారా? లేకపోతే ఇమ్మీడియట్గా మీ చర్చ్లో ఎవరైతే మంచి స్పిరిచువల్గా ఉంటారో, మంచిగా ఆత్మీయంగా గైడెన్స్ ఇస్తారో, ఎవరైతే మంచి సాక్ష్యం కలిగి ఉంటారో, ఇంకోటి ఎవరైతే మీరు చెప్పిన దాన్ని ఇతరులకు చెప్పి పబ్లిసిటీ చేసి గాసిప్ చేసే వ్యక్తి కాకుండా ఉండాలి. నమ్మకస్తుడై ఉండాలి ఆ వ్యక్తి. ఇప్పుడు నువ్వు ఏదైనా సీక్రెట్ నువ్వు చెప్పావు, నువ్వు ఏదైనా పాపం పడిపోయిన విషయం చెప్పావు, అని చెప్పేసి మంచి టైం దొరికిందని చెప్పేసి అదును చూసుకుని నీ గురించి ఊరంతా టామ్ చేసేటువంటి దరిద్రుల దగ్గరికి వెళ్ళబాక. వాళ్ళు వేస్ట్ అన్నమాట, వేస్ట్. అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు చెప్తే, ఈ అన్నతో చెప్తే నా ప్రాబ్లం ఇక ఎక్కడికి వెళ్ళదు, అన్న ఎవ్వరికి చెప్పడు, ఈ అక్క ఎవ్వరికి చెప్పదు, పైగా నన్ను అర్థం చేసుకుని నా కోసం ప్రేయర్ చేస్తారు, నాకు మంచి గైడ్లైన్స్ ఇస్తారు, నన్ను సరి చేస్తారు అనేటువంటి నమ్మకత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు చూసుకోండి. అది ఇంపార్టెంట్. నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు గమనించాలి. మీ మెంటర్ అనే వ్యక్తికి కంపల్సరీగా నమ్మకస్తుడై ఉండాలి. తర్వాత మనం బైబిల్లో చూసినట్లయితే గలతీ 6:2 ఒక మాట ఉంది. గలతీ 6:2 ఒక మాట ఉంది. ఏముంది అక్కడ? ఒకని భారంలో ఒకడు భరించి ఇలా క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారంలో ఒకడు భరించాలి. నీ బర్డెన్స్ని నువ్వే మోసుకోవాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు మంచి స్పిరిచువల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకుని నీ బర్డెన్ నుంచి నువ్వు రిలీఫ్ పొందడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. తర్వాత 8వదిగా రిమెంబర్ గాడ్ ఈస్ ఆన్ యువర్ సైడ్. చివరిగా ఏంటంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్న విషయం మర్చిపో. నువ్వెవరివి? దేవుని బిడ్డవి. నీకు దేవుడు హెల్ప్ చేయడానికి రెడీగా ఉండడా? ఖచ్చితంగా రెడీగా ఉంటాడు హెల్ప్ చేయడానికి. కాబట్టి నువ్వేం చేయాలి అంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దట్స్ ఎ గుడ్ న్యూస్. అది మంచి వార్త. సైతాన్ని నిన్ను శోధిస్తున్నాడు, పాపంలో పడేయాలనుకుంటున్నాడు, కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు, తెలుసా? అందుకే 1 కొరింథీ 10:13 మనం చూస్తాం. 1 కొరింథీ 10:13 అద్భుతమైన మాట చూస్తాం. ఏంటో తెలుసా? 1 కొరింథీ 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. దేవుడు చెప్తున్నాడు, సాధారణంగా మనుషులకు శోధనలు ఉంటాయి, కాబట్టి సాధారణంగా నీకేమొస్తాయి? శోధనలు వస్తాయి. దేవుడు నిన్ను ముందుగానే హెచ్చరించాడు, తద్వారా ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. రెండోది, నువ్వు సహింపగలిగినంత కంటే ఎక్కువగా నిన్ను శోధింపబడనీయుడు. నువ్వు తట్టుకోలేనంతగా దేవుడు నీ జీవితంలో శోధన అనుమతించడు. అంటే
ప్రతి శోధనను కూడా నువ్వు దాన్ని జయించగల కెపాసిటీ నీకు ఉంది కాబట్టే దేవుడు నీ జీవితం అనుమతిస్తున్నాడు. నీ శక్తికి మించి దేవుడు నీ జీవితంలో టెంప్టేషన్ ఏమి అలౌ చేయడు. దాని అర్థం ఏంటి అంటే ప్రతి శోధన నీ లైఫ్లో వచ్చిన దాన్ని నువ్వు జయించగలవు. నువ్వు జయించలేని దాన్ని నీ జీవితంలో దేవుడు అనుమతించడు. అందులో కూడా దేవుడు యొక్క మంచితనం కనబడుతుంది కదా. మూడవదిగా ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి శోధన వచ్చినప్పుడు దాంట్లో తప్పించుకోవడానికి, ఎస్కేప్ అవ్వడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటో నువ్వు దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఆయన వాక్యాన్ని చదువుడు ద్వారా ఆత్మీయమైనటువంటి మెంటర్స్ యొక్క సహకారంతో ఆ మార్గాన్ని కనుగొని నువ్వు దాంట్లో నుంచి బయటపడొచ్చు. ఫైనల్గా దేవుడిని హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో గుడ్ న్యూస్ కదా. సో ఫ్రెండ్స్, నువ్వు శోధించబడుతున్నావా? దేవుడిని హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడనే విషయం దయచేసి గుర్తించి ఈ విషయంలో నువ్వు సంతోషించు. దేవుడు తోడు తీసుకో, దేవుడి సహాయం తీసుకో, దేవునికి ప్రార్థన చేసుకో. అలాగే మంచి గాడ్లీ మెంటర్స్ని కలిగి ఉండటానికి నువ్వు సిద్ధపడు. తప్పకుండా నువ్వు ఈజీగా శోధన జయించగలుగుతావు. నువ్వు శోధన లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఆ పాపంలో కొనసాగాల్సిన అవసరం అసలు ఏమాత్రం లేదు. యాజ్ ఎ బిలీవర్ ఖచ్చితంగా నువ్వు శోధన జయించవచ్చు. అది దేవుని సహాయంతోనే అన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తించి. అందుకే పౌలు అంటాడు, అయ్యో నేను ఏదైతే మంచి చేయాలనుకున్నా మంచి నేను చేయలేకపోతున్నాను, ఏ చెడైతే నేను చేయకూడదు అనుకున్నా ఆ చెడునే నేను చేసేస్తున్నాను అని బాధపడ్డాడు. కానీ అదే పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? నన్ను బలపరచు వాని యందు, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. ఎస్, ఇప్పుడు ఏ మంచి అయితే చేయాలనుకుంటున్నా ఆ మంచిని చేయగలను. ఏ చెడైతే నేను చేయకూడదు అనుకుంటున్నా ఆ చెడు నేను చేయకుండా ఉండగలను. కారణం ఏంటంటే నన్ను బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నన్ను బలపరిచిన ప్రభువును బట్టి. అది నువ్వు నేను కూడా చెప్పవచ్చు కదా. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు, దేవుడి మీద ఆధారపడినట్లు దేవుడు నీకు సహాయం చేయనుగాక, నాకు సహాయం చేయనుగాక. మన దేవుని నామం మహింపరచబడునుగాక. ఆమేన్.